నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకు అంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్ళను పోగేస్తూ వజ్రాన్ని కోల్పోయావని. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నా లేని దాని కోసం బాధపడే గుణం నీకు ఉంటే మాత్రం నీ దగ్గర ఏమీ లేనట్టే. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయని మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కటి నేస్తం చాలు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేదు. నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వేచ్ఛని కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావనో కోల్పోయావనో తలపెట్టిన పనిని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తావా? గొడుగు రంగు రాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ. మిగతావన్నీ ప్రకటనలే. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బంధాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. భయం, అభద్రత అనేది ప్రతి మనిషిలోనే ఉంటాయి. అవి నీలో మాత్రమే ఉన్నాయి అనుకోకు. మంచి అందంతో పుట్టడం మీ చేతుల్లో ఉండదు. కానీ మంచి మనసుతో కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది. మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు. కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది. అధికారపు అహం, మితి మీరిన దాని కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటివాడు. ఎదిగినంత కాలం ఎదుగుతాడు. తర్వాత పీకి అవతల పారేస్తారు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకరు నిన్ను మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నారంటే అలాంటి మనిషిని ఎప్పటికీ వదులుకోకు. ఎందుకంటే అంతకు మించి నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు, అంతలా నిన్ను ప్రేమించే వాళ్ళు మళ్ళీ దొరకకపోవచ్చు. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అయ్యేలా చేస్తుంది కాలం. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న
వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. మంచి చెడులు ఏవైనా నీకు సంబంధించిన ఏ విషయాన్ని అందరితో పంచుకోకండి. అందరూ నీ మంచి కోరుకునే వాళ్ళే ఉంటారనుకోవడం నీ తప్పు. నీ ఎదుగుదల అందరికీ నచ్చకపోవచ్చు.